హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 29. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సార్, మనం సినిమా హాల్లో చేసిన అల్లరి గురించి శ్వేతతో చెప్తున్నాను. సెల్ఫీ కూడా తీసుకున్నాం కదా సార్ మనం. ఈరోజు మీ పక్కనే కూర్చుని మూవీ చూస్తుంటే చాలా బాగుంది కదా. అదే విషయం శ్వేతతో చెప్తున్నాను అంది అను. అభి అను వైపు చిరునవ్వుతో చూస్తూ, చాలు, ఇప్పటి వరకు చెప్పిన కబుర్లు చాలు. ఇలా కబుర్లలో పడి టైం గడిపేయకుండా బుక్స్ తీయండి, వస్తున్నాను అన్నాడు అభిరామ్. సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 10:30 అవుతుంది. ఈ టైంలో ఎవరైనా చదువుకుంటారా? చదువుకోవాల్సిందే అను. ఏ రోజు చదువు ఆ రోజు చదవాల్సిందే. ఎంత లేట్ అయినా సరే ఆర్గ్యూ చేయకుండా బుక్స్ తీ. 10 మినిట్స్లో శ్వేతతో మాట్లాడి పైకి వస్తాను అన్నాడు అభిరామ్. అబ్బా, వదలవు కదరా మగడా. అస్తమానం చదువు చదువు అని నా బుర్ర తినేస్తున్నావు. అసలు ఈ చదువుని కనిపెట్టిన వాడెవడో కానీ నాకు కనిపిస్తే బాగుండు. ఈరోజు సినిమాకి వెళ్ళి వచ్చాం, చాలా లేట్ అయ్యింది కదా, చదివించారులే అనుకున్నాను. అలాంటి ఫెసిలిటీస్ ఏమీ లేవన్నమాట అనుకుంటూ మనోజ్కి కూడా విషయం చెప్పడానికి వెళ్ళింది అనన్య. ఏంటి శ్వేత, ఇంత నైట్ ఇక్కడ ఏం చేస్తున్నావు? నాతో ఏమైనా పని ఉందా అడిగాడు అభిరామ్. అభి, నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి, పర్సనల్గా. సరే పద, గార్డెన్లో కూర్చుని మాట్లాడుకుందాం అంటూ శ్వేతతో కలిసి గార్డెన్లోకి వెళ్ళాడు అభిరామ్. మనోజ్కి చెప్పి బుక్స్ తీసుకుని హాల్లోకి వచ్చింది అను. ఏంటమ్మా అను, బుక్స్ తీసుకువచ్చావు? టైం చూసావా ఎంత లేట్ అయిందో? ఈ ఒక్కరోజు చదవకపోతే ఏమీ కాదులే, వాడితో నేను చెప్తాను అంది నర్మద భోజనానికి రమ్మని పిలుస్తూ. ఆంటీ, మీరెంత మంచివాళ్ళు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. వెంటనే ఈ బుక్స్ అన్నీ లోపల పెట్టేసి వచ్చేస్తాను అంటూ బుక్స్ లోపల పెట్టి వచ్చి, మీరు వడ్డిస్తూ ఉండండి ఆంటీ, నేను అభి సార్ని కూడా భోజనానికి పిలుస్తాను అని జింకలాగా ఎగురుతూ పరుగున అభి ఎక్కడ ఉన్నాడో వెతుకుతూ, అభి సార్ అంటూ గార్డెన్ వైపు అడుగు వేసింది అను. గార్డెన్లో శ్వేత అభిరామ్ కూర్చోవడం చూసి, ఇదేంటి ఈ టైం వరకు ఇంటికి వెళ్ళకపోవడం, వాళ్ళ ఇంట్లో అసలు ఎలా ఊరుకుంటారో ఏమో. ఓహ్, మర్చిపోయాను, తను ఒక్కతే ఉంటుంది కదా. పాపం, ఏదేమైనా ఒంటరి జీవితం అనుభవిస్తోంది. కుళ్ళు బుద్ధి వదిలేస్తే నేనే తనకి మంచి ఫ్రెండ్ అయ్యేదాన్ని. సర్లే, కాసేపు నేను కూడా వెళ్ళి కూర్చుంటాను. పైన వెన్నెల ఎంత బాగుందో, ఎన్ని నక్షత్రాలు అని పైకి చూస్తూ, అబ్బా సార్, చూసారా పైన ఎంత బాగుందో. మన గార్డెన్లోకి అన్నీ తెచ్చుకుని ఇక్కడే భోజనం చేద్దామా? చల్లని గాలి, పండు వెన్నెల, ఇక్కడ కబుర్లు చెప్పుకుంటూ ఆంటీ చేసిన వేడి వేడి పప్పుచారు అన్నంలో అప్పడం నంచుకుని తింటే ఆహాహా, ఏముంటుందో కదా అంది అను. అనన్య చెప్తూ ఉంటే అనన్య వైపు చూస్తున్నాడు అభిరామ్. అనన్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్నగా నవ్వుతూ, సరే ఇక్కడే తిందాంలే, లోపలికి వెళ్ళి చేప తీసుకురా అన్నాడు అభిరామ్. ఎందుకు సార్ చేప? ఈ పచ్చక బయళ్ళు చూడండి ఎంత బాగున్నాయో. మంచు బిందువులు అక్కడక్కడ పడి భలే అందంగా కనిపిస్తున్నాయి. ఇంతకంటే మంచి చేప ఎక్కడ ఉంటుంది సార్? పైనేమో మూన్ లైట్, ఈ చల్లని గాలి ముందు అసలు ఏసీ అయినా పనికొస్తుందా అని గడగడ మాట్లాడుతోంది. షటప్ అని గట్టిగా అరిచింది శ్వేత. శ్వేత అంత గట్టిగా అరిచేసరికి ఉలిక్కి పడింది అను. మీకేమైనా పిచ్చా? ఉన్నట్టుండి అలా అరిచారేమిటి అడిగింది అను. నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. అయినా నీకు కాస్త కూడా కామన్ సెన్స్ లేదా? మేమిద్దరం పర్సనల్గా మాట్లాడుకుంటున్నాం కదా, ఇలా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చెయ్యొచ్చా అంది శ్వేత గట్టిగా అరిచి. ఇది మరీ బాగుంది, మీరు పర్సనల్గా మాట్లాడుకుంటున్నారని నాకేం తెలుసు? ఇక్కడ ఏమైనా బోర్డు తగిలించావా? చూడండి సార్ ఎలా అంటోందో నన్ను. నేనేమైనా మీ ఇద్దరిని డిస్టర్బ్ చేసే అమ్మాయిలాగా కనిపిస్తున్నానా? నన్ను మీరు డిస్టర్బెన్స్ అనుకుంటే వెళ్ళిపోతానులే, నేను లోపల భోజనం చేస్తాను సార్ అంది అనన్య చిన్న బుచ్చుకున్నట్టు లోపలికి వెళ్తూ. శ్వేత, తనని ఎందుకు అలా తిట్టావు? అనో, ఇలా రా, కూర్చో
అని వెళ్తున్న అనన్య చెయ్యి పట్టుకుని కూర్చోపెట్టాడు అభిరామ్. వద్దు సార్, నేను లోపలికి వెళ్ళిపోతాను అని అనన్య అంటున్నా కూర్చో అని బలవంతంగా తన పక్కనే కూర్చోపెట్టుకున్నాడు. అభి, దిస్ ఈజ్ టూ మచ్. నేను నీతో పర్సనల్గా మాట్లాడాలని చెప్తున్నాను కదా, తనని పక్కకి వెళ్ళమను అంది శ్వేత. శ్వేత, ఆఫీస్ విషయాలే కదా నువ్వు మాట్లాడేది. అనన్య మన మాటలు వింటే ఏమవుతుంది? ఇంతకు మించిన పర్సనల్స్ ఏమైనా మాట్లాడాలా అడిగాడు అభిరామ్. అభి, ఏంటిది? నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తే గానీ తనని పక్కకు పంపవా? ఇట్స్ ఓకే, ఈరోజు కాకపోయినా రేపైనా అందరికీ తెలియకుండా పోదు కదా. నా మనసులో మాట చెప్పడానికి నాకేమీ భయం లేదు. ఎవరి ముందైనా ధైర్యంగా చెప్పగలను. ఐ లవ్ యూ అభి. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ విషయం నీకు నేను 4 ఇయర్స్ నుంచి చెప్పడానికి ట్రై చేస్తున్నాను. కానీ నాతో ఒంటరిగా టైం స్పెండ్ చేయడానికి ఎందుకనో నువ్వు అస్సలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఈ మధ్య మరీ దూరంగా ఉంచుతున్నావు. నీ బిహేవియర్ చూస్తుంటే నాకు కాకుండా పోతావేమో అన్న భయంతో ఈరోజు చెప్పేస్తున్నాను. ఐ లవ్ యూ అభి, ఐ లవ్ యూ సో మచ్ అంది శ్వేత. సార్, మీరిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, నేను వెళ్ళిపోతాను సార్ అంది ఇబ్బంది పడుతూ అనన్య. రాంగ్ ఎంట్రీ ఇచ్చానేమో అని లోపల చాలా ఫీల్ అవుతూ. అను, నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉండు అని అనన్యతో చెప్పి, చూడు శ్వేత, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? మనమిద్దరం ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నాము, కలిసి జాబ్ చేస్తున్నాము. అంతేకాని ఈ ప్రేమ ఏంటి మధ్యలో? నీ మీద నాకు అలాంటి అభిప్రాయం అస్సలు లేదు. అసలు నేను నిన్ను ఆ దృష్టితోనే చూడలేదు. కేవలం నేను నిన్ను ఫ్రెండ్గానే భావించాను. నేను చనువుగా ప్రవర్తించడం వల్ల నీకు ఇలాంటి ఫీలింగ్స్ ఏమైనా కలిగాయా? అలా కలిగి ఉంటే ఐఎమ్ సారీ అన్నాడు అభిరామ్. అభి, నా ప్రేమను కాదనుకు, అయినా నాకేం తక్కువ? చదువు ఉంది, అందం ఉంది, సొసైటీలో స్టేటస్ ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి. నాలాంటి అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఎవరు కాదంటారు? నా ప్రేమని ఇలా అవమానించు కభి అంది శ్వేత. శ్వేత, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నేను నిన్ను ఎప్పుడూ అలా చూడలేదు. నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. బలవంతంగా మనం పెళ్లి చేసుకున్నా సుఖంగా ఉండలేము. మనసులో ఒకరిని ఉంచుకుని నిన్ను నేను యాక్సెప్ట్ చేయలేను. మనం ఎప్పటికీ ఇలాగే ఫ్రెండ్స్ లానే ఉండాలి అన్నాడు అభిరామ్. అభిరామ్ తనని కాదు అని అంటుంటే కోపంతో అనన్యతో, ఏమే టక్కులాడి, నీకు నా అభినే కావాల్సి వచ్చాడా? రోడ్డు మీద అంతమంది మగవాళ్ళు ఉంటారు కదా, నీకు నా అభి తప్ప ఎవడు దొరకలేదా? వాడికెందుకు ట్రై చేస్తున్నావు? కూటికి గతి లేని నువ్వు ఆకాశానికి నిచ్చెన వెయ్యాలని అనుకుంటున్నావా అని చాలా కోపంగా అనన్య మీదకి వెళ్ళింది. శ్వేత, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నోటికి వచ్చినట్టు మాట్లాడుకో. అసలు అనుని ఎందుకు తిడుతున్నావు? పైగా అంతా అన్పార్లమెంట్ లాంగ్వేజ్. ఫ్రెండ్ అని చూస్తున్నాను, లేకపోతే ఏం చేసేవాడినో నాకే తెలియదు. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చాలా కోపంగా అన్నాడు అభిరామ్ శ్వేత బిహేవియర్కి షాక్ అవుతూ. శబాష్ అభి, ఇదంతా నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను. దేనికోసం నన్ను పొమ్మంటున్నావా? అంతేలే, ఒకే ఇంట్లో ఉంటున్నారు, పైగా వయసులో ఉన్నారు, మీ మధ్య ఆ మాత్రం స్నేహం ఉంటుందిలే అని నొక్కి నొక్కి మాట్లాడుతోంది. శ్వేత, మైండ్ యువర్ లాంగ్వేజ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు కోపం రప్పించుకో అన్నాడు అభిరామ్ పిడికిలి బిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. సో ఇప్పుడు అది కరెక్ట్ అయిపోయిందా నీకు? అన్ని తప్పులు చేసింది నేనే కదా. నువ్వంటే నాకు ఇష్టమని తనతో నేను చెప్పాను, అయినా కూడా నీతోనే తిరుగుతోంది. నీతో సెల్ఫీ దిగి నన్ను రెచ్చగొడుతూ ఏదేదో మాట్లాడుతూ నాకు సెల్ఫీలు పంపిస్తోంది అంటూ తన ఫోన్ తీసి చూపించింది శ్వేత. చూడు అభి, చూడు, మీ ఇద్దరి మధ్యలోకి నన్ను రావద్దంటోంది, చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంది, నిన్ను దక్కించుకోవడానికి నా మీద నిందలు వేసింది. కావాలంటే ఇప్పుడే ప్రూఫ్ చేస్తాను అంది శ్వేత. శ్వేత, నీకేమైనా పిచ్చా? మూవీకి వెళ్ళాం, ఏదో సరదాగా ఒక ఫోటో తీసి నీకు పంపిస్తే ఇంత రాద్ధాంతం చెయ్యాలా అన్నాడు అభిరామ్. ఇదే పని నేను నీతో సెల్ఫీ దిగి తనకి ఫోటో పంపిస్తే, తాను వచ్చి నీతో గొడవ చేస్తే నువ్వు ఇలాగే అంటావా అభి? నా ప్రేమ నీకు కనిపించదు, స్వచ్ఛమైన ప్రేమ నాది. నువ్వు దాని మాటలనే నమ్ముతున్నావు కదా. ఇప్పుడే ప్రూఫ్ చేస్తాను అంటూ రంగా, రంగా అని గట్టిగా పిలిచింది శ్వేత. శ్వేత చూస్తున్న వైపుకు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు అభి. శ్వేత ఎప్పుడు పిలుస్తుందా అని వెయిట్ చేస్తున్న రంగా వెంటనే ముందుకు వచ్చాడు. శ్వేత, ఏంటిది?
వీడిని ఎందుకు తీసుకువచ్చావు? అసలు ఇలాంటి వాళ్ళతో నీకు మాటలేంటి? వీడు మన అనుని ఎంత హెరాస్ చేశాడో తెలీదా నీకు? అన్నాడు అభిరామ్ కోపంగా రంగా వైపు చూస్తూ. పోరా ఇక్కడి నుంచి అని అరుస్తూ. కూల్ అభి, ఎందుకలా అరుస్తావు? జరిగిందేమిటో తెలుసుకోవాలని లేదా? వీడి వెనకాల ఉండి ఇదంతా చేసింది ఎవరో తెలుసా నీకు? అంది శ్వేత. శ్వేత మళ్ళీ ఏమీ డ్రామా మొదలుపెట్టిందో ఏమో. తనే కదా ఇదంతా చేయించింది. ఏమీ తెలియనట్టు మాట్లాడుతుందేంటి అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తోంది అను. ఏం తెలుసుకోవాలి శ్వేత? పోలీస్ స్టేషన్లో వీడు నీ పేరే చెప్పాడు. అనన్యని కిడ్నాప్ చేయమన్నది నువ్వేనని చెప్పాడు. నీ మీద అంత పెద్ద నింద వేసిన వీడితో నువ్వు మాట్లాడుతున్నావంటే నేను నిన్ను ఏమనుకోవాలి? అన్నాడు అభిరామ్. అవునభి, మాట్లాడాను. కానీ ఎందుకు మాట్లాడానో తెలుసా? నా మీద పడ్డ నింద నిజం కాదు అని నిరూపించడానికి మాట్లాడాను. వీడితో నా పేరు చెప్పమని ఎవరు చెప్పారో తెలుసుకోవడానికి మాట్లాడాను. బాబోయ్, ఈవిడేంటి మహానటి సావిత్రిలాగా నటించేస్తోంది. చేసిందంతా చేసి నీతి సూక్తులు చెబుతోంది. బాబోయ్, ఇప్పుడేం జరుగుతుందో అని ఆలోచిస్తోంది అను. చెప్పరా చెప్పు, ఇంకా ఏంటి అలా చూస్తున్నావు? నిజం ఒప్పుకో, ఇక్కడితో నిన్ను వదిలేస్తాము, లేదంటే జీవితాంతం జైల్లో ఉండేలాగా చేస్తాను అని రంగా వైపుకి తిరిగి మాట్లాడుతూ. చెప్పరా, అలా శిలా విగ్రహంలాగా నుంచుండిపోయావే అని నొక్కి నొక్కి మాట్లాడుతూ రంగాకి అర్థమయ్యేలాగా కనుసైగ చేసింది శ్వేత. సారీ మేడం, మీరు చెప్పినట్టే చేశాను. అంతా బాగానే వర్కౌట్ అయ్యింది. కానీ ఈ మేడంకి ఎలా తెలిసిపోయిందో ఏమో, మనం ప్లే చేసిన డ్రామా మొత్తం అర్థమైపోయింది ఆవిడికి అన్నాడు రంగా అనన్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ. ఓయ్, ఏంటయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకు దూరంగా ఉండు అంది అను వెనక్కి నడుస్తూ. ఇంకా ఎందుకు మేడం దాచడం? వాళ్ళు మనల్ని ఏమీ చేయమని చెప్తున్నారు కదా. మీరు చెప్పినట్టే మిమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు యాక్ట్ చేశాను. పోలీస్ స్టేషన్లో కూడా మీరు చెప్పమన్నట్టే శ్వేతా మేడం గారి పేరు చెప్పాను. అయినా ఈ మేడం నా మీద కోపం పెట్టుకోకుండా క్షమించి వదిలేస్తాను అంటున్నారు. ఇలాంటి మంచి మనసున్న ఆవిడని బాధ పెట్టడం మంచిది కాదు మేడం అన్నాడు రంగా అనన్య వైపు చూసి మాట్లాడుతూ. విన్నావా అభి, విన్నావా? ఇప్పుడు అర్థమైందా నీకు ఇదంతా ఎవరు చేశారో? ఈ టక్కులాడి తనని తానే కిడ్నాప్ చేయించుకుని నీ దగ్గర సింపతి కొట్టేసింది. చదువు పేరుతో చిన్నగా మీ ఇంట్లోకి చేరింది. నీకు ఎప్పుడెప్పుడు దగ్గర అవుదామా అని వెయిట్ చేస్తోంది. అది కూడా నీ ప్రేమ కోసం కాదు, నీ ఆస్తి కోసం పెద్ద ప్లాన్ వేసింది. ఇదే నిజం, నన్ను నమ్ము అభి అంటూ ముసలి కన్నీరు కారుస్తూ ఏడుస్తూ కూర్చుంది. ఏంటే ఊరుకుంటే తెగరెచ్చిపోతున్నావు? అసలు వీడెవడో కూడా నాకు తెలియదు. నాకేమైనా పిచ్చా నన్ను నేనే కిడ్నాప్ చేయించుకోవడానికి? అయినా చేసిందంతా చేసి డ్రామాలు ఆడుతున్నావా? పైగా ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఊరికే నా మీద నోరు పడేసుకుంటున్నావు. టక్కులాడి అంటున్నావేమిటి? నేను నిజంగా అభి సార్ని ఇష్టపడినట్లయితే ఇంత దూరంగా ఎందుకు ఉంటాను? ఎప్పుడో పెళ్లి చేసుకునేదాన్నిగా. నువ్వు కాదు దిక్కుమాలిన ప్లాన్లన్నీ వేసింది. ఆడపిల్ల అయ్యుండి మరొక ఆడపిల్ల మీదకి రౌడీలను పంపించావు. నిజంగా చెప్పాలి అంటే నీకు అభి సార్ అంటే మోజు, మదం పట్టి కొట్టుకుంటున్నావు. అయినా నన్ను ఇన్ని మాటలన్నాక నేనెందుకు ఊరుకోవాలి? నిన్ను చంపేస్తాను అంటూ కింద ఉన్న రాయి తీసి శ్వేత మీదకి కోపంగా వస్తోంది అను. అను, ఏంటిది? కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నాడు అభిరామ్ అనన్యని ఆపడానికి ప్రయత్నిస్తూ. మీరు అడ్డు తప్పుకోండి సార్, దీని డ్రామాలు నేను చూడలేకపోతున్నాను. పైగా నన్ను అన్ని మాటలు అనడానికి ఈమెవరు? మా నాన్న కూడా నన్ను ఎప్పుడూ ఇన్ని తిట్లు తిట్టలేదు. అయినా నేను మీ వెంట పడ్డానా? మీరు చెప్పండి అంది అను. అను, ఏంటి ఈ కోపం? జరిగిందేమిటో మాట్లాడితే కదా తెలిసేది. సైలెంట్గా ఉంటావా ఉండవా అన్నాడు అభిరామ్. అదెందుకుంటుంది అభి? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తన్నుకుంటోంది. ఎక్కడ నిజం బయటపడుతుందోనని భయపడి చేస్తోంది. నీ ముందే నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి ట్రై చేస్తోంది. ఇక్కడే దాని క్యారెక్టర్ తెలుస్తోంది కదా. చీప్ క్యారెక్టర్ మనుషులు, చీప్ బుద్ధులు అంది శ్వేత. ఏంటే వాగుతున్నావు? నన్ను ఒక్క మాట అంటే మా బామ్మని కూడా నేను ఊరుకోను. అలాంటిది నువ్వు నన్ను ఇన్ని మాటలు అంటుంటే ఎలా ఊరుకోగలను? నిన్ను నేను ఈరోజు చంపేస్తాను అంటూ తన చేతిలో ఉన్న రాయిని విసిరింది. శ్వేత పక్క నుంచి ఆ రాయి దూసుకు వెళ్ళింది. అను, నీకు బుద్ధి ఉందా? ఏంటి ఈ ప్రవర్తన అంటూ ఆవేశంగా ఉన్న అనుని
ఎలా ఆపాలో తెలియక లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు అభిరామ్. అనన్యకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. బాధ, దుఃఖం అన్నీ వచ్చేస్తున్నాయి. అభిరామ్ మీద విపరీతమైన కోపం వస్తోంది. కోపంతో, నన్ను కొడతావా? అసలు నువ్వు ఎవడ్రా నన్ను కొట్టడానికి అంటూ తన 2 చేతులతో అభిరామ్ని కొడుతూ అనన్య చేతులు గట్టిగా పట్టుకున్నాడు అభిరామ్. అనో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చాలా సీరియస్గా అన్నాడు. పోరా బండ వెదవా, నీతో నాకు మాటలేమిటి? ఎంత చదువు చెప్తే మాత్రం ఆడపిల్లని కొడతావా? నీలాంటి వాడి దగ్గర చదువు చెప్పించుకోవడానికి వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు. నీలాంటి వాళ్ళ దగ్గరికి పంపించినందుకు మా నాన్నకు బుద్ధి లేదు. ఆ శ్వేత మాటలే నమ్ముతున్నావు కదా? మీ ఇద్దరూ ఎట్లయినా చావండి, నేను ఇంకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్ళింది అను. తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు లోపల నవ్వుకుంటూ పైకి మాత్రం ఏడుస్తున్నట్లు యాక్ట్ చేస్తోంది శ్వేత. చూసావా అభి, ఎన్నెన్ని మాటలు అంటుందో. చేసిందంతా చేసి నైస్గా తప్పించుకోవడానికి ట్రై చేస్తోంది అంది శ్వేత. శ్వేత, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు పిచ్చ కోపం వస్తోంది. ఏం చేస్తానో నాకే తెలీదు. ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం అన్నాడు లోపలికి వెళ్తూ వెళ్తూ. ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి రంగా వైపు చూస్తూ, నువ్వు మాత్రం ఇక్కడే ఉండరా, నీతో నేను మాట్లాడాలి అని చాలా సీరియస్గా చెప్పాడు. మేడం, మీరు చెప్పిన పని నేను బాగానే చేశానా అన్నాడు రంగా. అభి లోపలికి వెళ్ళిన తర్వాత శ్వేతతో మాట్లాడుతూ, శభాష్ రంగా, ఫస్ట్ క్లాస్లో పని ముగించావు. నీ బ్యాంక్ అకౌంట్లోకి నీకు చెప్పిన అమౌంట్ పంపిస్తాను, పండగ చేసుకో అంది శ్వేత నవ్వుతూ. థ్యాంక్ యూ మేడం, ఇలాంటి పనులు ఇంకేమైనా ఉంటే చెప్పండి, వెంటనే వాలిపోతాను అన్నాడు రంగా. ఇకపై ఆ అవసరం రాదులే, ఈ ఇంట్లో నుంచి దానిని బయటికి పంపించేస్తున్నాను కదా, ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే అంది శ్వేత తాను కూడా బయటికి నడుస్తూ. ఇంకా నువ్వు కూడా బయలుదేరు. అభి మాట విని నువ్వు ఇక్కడే ఉంటే నీ తోలు తీస్తాడు, ఎలాగైనా నీ చేత నిజం కక్కిస్తాడు. అర్జెంటుగా వెళ్ళిపో, కొన్నాళ్ళు ఎవరికీ కనిపించకుండా దూరంగా ఉండు అంది శ్వేత. నేను అదే అనుకుంటున్నాను మేడం. ఆసారి ఎంత కోపంగా ఉన్నారో. ప్రేమించిన అమ్మాయినే లాగిపెట్టి ఒక్కటి కొట్టారు. ఇక నన్ను ఏం చేస్తాడో అని భయమేస్తోంది. ఇప్పుడే వెళ్ళిపోతాను మేడం అని మెల్లగా జారుకున్నాడు రంగా. పాపం అను బేబీకి చెంప పగిలిపోయింది. చుక్కలు కనిపించి ఉంటాయిలే, మాటలతో చెప్తే వినలేదు కదా, చేతలు దాకా తీసుకొచ్చుకుంది. నాకు నా అభికి మధ్యలోకి వస్తే ఇలాగే ఉంటుంది. నా అభి నిన్ను కొడుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో. ఈరోజు ఫుల్గా నిద్రపోతాను. ఎన్ని రోజులయ్యింది నిద్ర రాక అనుకుంటూ తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ బయటికి నడిచింది శ్వేత. అను, ఏంటి బట్టలన్నీ సర్దుతున్నావు, ఎక్కడికి అడిగింది జున్ను. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ జున్నుని గట్టిగా హక్ చేసుకుంది అను. జున్ను, రేపు మనం కాలేజీలో కలుద్దాం, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఏంటే, ఏమైంది? ఇంత రాత్రిపూట మీ ఇంటికి వెళ్తావా? ఇప్పుడు ఇక్కడ ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? నథింగ్ జున్ను, అలాంటిదేమీ లేదు. నాకు మా అమ్మ నాన్నని చూడాలని ఉంది, నేను వెళ్ళిపోతాను. అను, సడన్గా నువ్వు ఇలా వెళ్తున్నావు అంటే ఏదో జరిగింది, చెప్తావా చెప్పవా? జున్ను, మనం రేపు కాలేజీలో మాట్లాడుకుందాము. ఆంటీ వాళ్ళకి చెప్పి వెళ్దామంటే వాళ్ళు నన్ను అస్సలు వెళ్ళనివ్వరు. నేను బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోతాను అంది అను వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ బ్యాగ్ తీసుకుని వెళ్తూ. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత రాత్రిపూట వెళ్తావా? ఒక్క నిమిషం ఆగు, పోనీ నేను కూడా నీకు తోడుగా వస్తాను అంది జున్ను. వద్దు జున్ను, మళ్ళీ రిటర్న్లో నువ్వు ఒక్కదానివే రావాలి, నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాను అంది అను వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. అసలేమయ్యిందే, ఎందుకు ఏడుస్తున్నావు? ఉండు, మా అన్నయ్యను పిలుస్తాను, డ్రాప్ చేస్తాడు. జున్ను ఆగు, మీ అన్నయ్యని పిలవాల్సిన అవసరం ఏమీ లేదు, నేను వెళ్తానని చెప్తున్నాను కదా. బాయ్ అంది అనన్య తన బ్యాగ్ తీసుకుని బయటికి నడుస్తూ. అభిరామ్ గుమ్మానికి అడ్డంగా నుంచున్నాడు. అడ్డు తప్పుకోవయ్యా అంది అనన్య చిరాకు పడుతూ. ఎక్కడికి వెళ్తున్నావు? నోరు మూసుకునే లోపలికి పదా అన్నాడు అభిరామ్. నీ మాట నేనెందుకు వినాలి? అసలు నువ్వు ఎవరు నా మీద పెత్తనం చేయడానికి? పోవయ్యా అంది అనన్య తన చేతులతో అభిరామ్ని తోసేస్తూ. వెళ్తున్న అనన్య చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అభిరామ్. ఎందుకే నీకు ఇంత కోపం? నువ్వు నీ చేతిలో ఏది ఉంటే అది పెట్టి కొట్టేస్తావా? శ్వేతకి ఏదైనా జరిగితే మ్యాన్ హ్యాండ్లింగ్ చేశావని పెద్ద కేసు అవుతుంది తెలుసా. నిన్ను సేవ్ చేయడానికి నేను కొట్టాను అన్నాడు అభిరామ్ అనన్య కళ్ళను తుడుస్తూ. ఎవడ్రా నువ్వు? నన్ను వదులు, నా గురించి నీకు ఇంకా తెలియదు. అభి సార్ అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతోంది కదా అని చిన్న చూపా?
నన్ను కొడతావా అసలు? నేను ఇంక ఇక్కడ ఉండను, నన్ను వదులు అని గింజుకుంటోంది అను. ఇన్ని రోజులు ఇచ్చిన రెస్పెక్ట్ అంతా ఈరోజు పోయింది కదా. ఇలా ఒక్క దెబ్బ కొట్టానో లేదో నీకు అంత కోపం వస్తోంది. బండ వెధవా అని తిట్టావు, ఏరా పోరా అని మాట్లాడుతున్నావు. ఇంకా నీకు కోపం తగ్గలేదు? ఇప్పుడేంటి? నేను నిన్ను కొట్టాను, కావాలంటే నువ్వు కూడా నన్ను కొట్టు అన్నాడు అభిరామ్. అసలు నీతో నాకు మాటలేంటి, నేను వెళ్ళిపోతాను అంటూ గుమ్మానికి అడ్డంగా అటు ఇటు చేతులు వేసి నుంచున్న అభిరామ్ చేతుల కింద నుంచి దూరి బయటికి వచ్చేసింది అను. వెళ్తున్న అనన్యని 2 చేతులతో అమాంతం ఎత్తుకుని, ఎక్కడికి వెళ్తావు? నువ్వు వెళ్తానంటే నేను పంపించాలా? నీ ఇష్టమా ఏంటి? ఇంత రాత్రిపూట ఇంత అందమైన అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంటే పోకిరి వెధవులు ఊరుకుంటారనుకుంటున్నావా? మీ డాడీ నిన్ను నాకు అప్పచెప్పారు, నోరు మూసుకుని పద అంటూ అనన్యని బలవంతంగా ఎత్తుకుని లోపలికి తీసుకువచ్చాడు అభిరామ్. వదులు, వదలరా, వదులు, బండ వెధవా వదులు. అనన్య తెగ గింజుకుంటోంది. ఏయ్ నోర్మి, ఇంకొకసారి నోరెత్తామంటే గొంతులో పొడుస్తాను వార్నింగ్ ఇచ్చాడు అభిరామ్. బిక్క మొహం వేసుకుని వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అలాగే అభిరామ్ వైపు చూస్తోంది అను. అనన్యని తీసుకువచ్చి జున్ను రూమ్లో మంచంపై పడేసి, జున్ను, అను బాధ్యత నీదే. ఈరోజు నైట్ డోర్స్ క్లోజ్ చేయకుండా నిద్రపో, నేను చూస్తూనే ఉంటాను. అండ్ బ్యాక్ సైడ్ డోరు తాళం వేయి. అమ్మ ఇందాకటి నుంచి పిలుస్తోంది, పదండి భోజనం చేద్దాం అన్నాడు అభిరామ్. రాను, భోజనం చేద్దాం పిలిచింది జున్ను ఏడుస్తున్న అనన్య వైపు జాలిగా చూస్తూ. నాకు ఆకలిగా లేదు, నేను రాను అంది అనన్య కన్నీళ్లు తుడుచుకుంటూ. అసలు ఏం జరుగుతోందిరా? అను ఎందుకు ఏడుస్తోంది? ఏం చేశావు అడిగింది జున్ను. అబ్బా జున్ను, నువ్వు బయటికి వెళ్ళు, నేను అనన్యని తీసుకుని వస్తాను అని జున్నుని బయటికి పంపించాడు అభిరామ్. అను, సారీ, నేను నిన్ను కావాలని కొట్టలేదు. అంత కోపంలో నువ్వు ఏదైనా చేస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది కదా. నువ్వు చదువుకుంటున్నావు, స్టూడెంట్వి, నీ మీద లేనిపోని కేసులు రాకూడదు. నీ ఫ్యూచర్ బాగుండాలనే నేను అలా ప్రవర్తించాను. ఇంకెప్పుడు కొట్టను, ఓకేనా? రా భోజనం చేద్దాం అన్నాడు అభిరామ్. అభిరామ్ మాట్లాడుతుంటే విసుగ్గా చూస్తూ తన చెవులు 2 మూసుకుంది అను. నాకు తలనొప్పిగా ఉంది, మీరు బయటికి వెళ్తే నేను నిద్రపోతాను అంది దుప్పటి ముసుగు వేసుకుంటూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. అది ఏం చెప్తే అది వినటమేనా? నన్ను కొడతాడా దాని మాటలు విని? పరాయి ఆడపిల్లని అసలు కొట్టచ్చా? మళ్ళీ ఉదయం లేచిన దగ్గర నుంచి 100 కొటేషన్స్ చెప్తాడు. అబద్ధాలు ఆడింది తానైతే నన్ను కొట్టాడు. నన్ను శ్వేత ఎంత హెరాస్మెంట్ చేసినా వీళ్ళ ఫ్రెండ్షిప్ పాడవకూడదని నేను ఆలోచించాను. తన గురించి నిజం చెప్పలేదు. కానీ తను ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ నన్ను నానా మాటలు అంటుంటే కూడా నేను చూస్తూ ఊరుకోవాలా? పైగా వీడి ప్రతాపం అంతా నా దగ్గరే. చేసిందంతా చేసి సారీ చెప్తున్నాడు. సారీ, తలుపులు తాళం వేస్తే నేను వెళ్ళలేను అనుకుంటున్నాడా? నైట్ ఎలాగైనా వెళ్ళిపోతాను. వీడి బోడి పెత్తనం నా మీదేమిటి? అప్పటికి వీడేదో నా మొగుడు అయినట్టు అని తిట్టుకుంటోంది అను. అను, సారీ చెప్తున్నాను కదా, ఏంటిది చిన్నపిల్లలాగా మారం చేస్తావు? అన్నం దగ్గర అలగకూడదు, పద భోజనం చేద్దాం అని చాలా రిక్వెస్ట్గా పిలిచాడు అభిరామ్. అయినా ఏంటయ్యా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, వెళ్ళమంటే వెళ్ళకుండా విసిగిస్తున్నావు. నా మీద నీ పెత్తనం ఏమిటి? రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. నువ్వేదంటే అదే జరగాల? తినడం కూడా నా ఇష్టం ఉండదా? నాకు ఆకలి లేదని చెప్తున్నాను కదా, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంది అనన్య అభిరామ్ పైన విసుక్కుంటూ, తనకి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఉక్రోషంగా. అయితే ఇప్పుడేంటి, రానంటావు? సరే నీ ఇష్టం. వేడి వేడి అన్నము, పప్పుచారు, బంగాళదుంప ఫ్రై, అప్పడాలు, గడ్డ పెరుగు, ఇవన్నీ మిస్ అయిపోతావు, ఆలోచించుకో. ఇందాక నువ్వు చెప్పినట్టు పెరట్లో మూన్లైట్ కింద చల్లని గాలి వీస్తూ ఉంటే కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తే ఎంత బాగుంటుందో అన్నాడు అభిరామ్ అనన్యని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తూ. అయినా అనన్య బుంగమూతి పెట్టుకుని అలాగే కూర్చుంది. ఇప్పుడేంటి, నువ్వు వస్తావా లేకపోతే నన్ను ఎత్తుకు తీసుకుని వెళ్ళమంటావా? నన్ను టచ్ చేస్తే చంప పగిలిపోతుంది అంది కోపంగా అను. ఓకే, నేను కొట్టాను, నువ్వు కొట్టేసేయ్, టిట్ ఫర్ టాట్ లెవెల్ అయిపోతుంది. ఆ తర్వాత అలిగే ఛాన్స్ నీకు అస్సలు ఉండదు అన్నాడు అభిరామ్ అనన్య పర్మిషన్ లేకుండా అనన్యని ఎత్తుకుని బయటకు తీసుకువెళ్తూ. అభిరామ్ ఒక్కసారిగా అలా ఎత్తుకునేసరికి అనన్య గింజుకుంటూ, వదులు అబ్బాయి, వదులబ్బాయి ప్లీజ్, నేను నడుస్తాను అంది అనన్య కొంచెం ఇబ్బంది పడుతూ. ఓకే ఓకే, ఎందుకలా అరుస్తావు? అయినా కొత్తగా అబ్బాయి అని పిలిపేంటి అని నవ్వుతూ
చిన్నగా దింపాడు అభిరామ్. అంతా వీడిష్టమే. నాకు వద్దు అంటే వదిలేయచ్చు కదా. నేను వెళ్ళను, ఏం చేస్తాడో చూడాలి అనుకుంటూ గబగబా ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసేసుకుంది. బాబోయ్ షూ, ఏంటే అను ఇంతలాగా ఏడిపిస్తున్నావు? టార్చర్ చేస్తున్నావు నన్ను. ఏదో ఒక్కసారి కొడితే నీ చుట్టూ తిప్పించుకుంటున్నావు కదే. దిస్ ఈజ్ టూ మచ్. సినిమా హాల్ నుంచి ఇంటికి వచ్చే వరకు ఆకలి ఆకలి అంది. ఇప్పుడు నేను కొట్టాను అన్న కోపంతో ఆకలితోనే నిద్రపోతుందా? అలా అను ఉంటే నేను చూడలేను. ఎలాగైనా దాని ఆకలి తీర్చాలి. రిక్వెస్ట్ చేస్తుంటే బిల్డప్ ఇస్తోంది, బ్రతిమలాడుతుంటే బెట్టు చేస్తోంది. చెప్తా ఉండు నీ సంగతి అనుకుంటూ, అమ్మా నాకు బాగా ఆకలేస్తోంది, త్వరగా వడ్డించమ్మా. అబ్బబ్బా ఎంత ఆకలిగా ఉందో అని గట్టిగా అరిచి అనన్యకి వినిపించేలాగా మాట్లాడుతున్నాడు. బండవెదవ, తినరా తిను. ఇప్పటికే ఒక్కొక్క కొండంత తయారయ్యింది. ఇంకా బాగా తిని పహిల్వాన్ పోటీలకు ఏమైనా వెళ్తాడో ఏమో. దొంగ సచ్చినోడు. ఒకవైపు నేను తినకుండా ఉన్నా వీడికి పర్వాలేదు, తినడానికి రెడీ అయిపోతున్నాడు అని తిట్టుకుంటూ గింజుకుంటోంది అను. అబ్బా అమ్మా, ఈరోజు చాలా బాగా వంట చేసినట్టున్నావు. ఇల్లంతా నీ వంటల గుమగుమలు అన్నాడు అభిరామ్. అభిరామ్ మాటలు వింటూ అవునా అంటూ ముక్కుతో స్మెల్ చేయడానికి ట్రై చేస్తూ, నాకు జలుబేమైనా చేసిందా ఏమిటి? వీడు కొట్టాడు కదా, ఏడ్చి ఏడ్చి నాకు జలుబు చేసింది. స్మెల్ పీల్చడానికి కూడా లేదు నాకు. వీడు మాత్రం స్మెల్ చేస్తాడు, టేస్ట్ చేస్తాడు. తినరా తిను. నాకు ఇలా ఆశ పెడుతున్నావు కదా, నీకు అరగదు, ఇదే నా శాపం అని పిచ్చి పిచ్చిగా తిట్టుకుంటోంది అనన్య. అనన్య ఏదిరా, భోజనానికి రాలేదు? నేను వెళ్ళి పిలుచుకురానా అంది నర్మద. అమ్మా నువ్వు పిలిస్తే అది రాదు. అఫ్కోర్స్ ఇప్పుడు ఎవరు పిలిచినా రాదు. కొంచెం మొండిగటం. బ్రతిమలాడితే ఇంకా తలకెక్కి కూర్చుంటుంది. తన చేత నేను తినిపిస్తాను కానీ మీరంతా భోజనం చేయండి అన్నాడు అభిరామ్. అదేంట్రా, నువ్వు చేయవా? అయినా అనన్య ఎందుకు కలిగింది? నువ్వేమైనా చేసావా ఏమిటి అన్నాడు నరేంద్ర అప్పుడే ముందుకు వస్తూ. అబ్బా డాడ్, అదేమీ లేదు, చిన్న విషయం. నాకు తనకి మధ్య చిన్న డిస్టర్బెన్స్. క్లియర్ చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి ప్లీజ్. ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇలా అన్నానని మీరేమీ అనుకోవద్దు అన్నాడు అభిరామ్. లేదురా అవి, నువ్వు కరెక్ట్గానే చెప్పావు. మీ మధ్య డిస్టర్బెన్స్ వస్తే మా దాకా రానివ్వకూడదు అనుకుంటున్నావు. గుడ్, వెరీ గుడ్ యాటిట్యూడ్ అని నవ్వుతూ పక్కకు వెళ్ళాడు నరేంద్ర. నర్మద కూడా ఆల్ ది బెస్ట్ అభి. నా కోడలు పిల్లని ఎక్కువసేపు ఆకలితో ఉంచొద్దు. అసలే ఆకలికి తట్టుకోలేదు. త్వరగా ఇద్దరూ అన్నం తినండి అని కొడుకుతో చెప్పి తాను కూడా నవ్వుతూ బయటికి వచ్చింది. అనన్య ఆకలిగా ఉందని ముందు నుంచి తెలిసిన అభిరామ్ కావాలని అనన్యకు నోరు ఊరేలాగా, అనన్యకు వినిపించేలాగా మాట్లాడుతూ, అబ్బబ్బబ్బబ్బా అమ్మా, నీ చేతిలో అమృతం ఉంది. ఎంత బాగుందమ్మా బంగాళదుంప ఫ్రై. ఇంకా ఎవరున్నారు తినడానికి? నాతో ఆఖరు కదా, ఉన్నదంతా నాకే వేసేయి అంటున్నాడు అభిరామ్. హా, ఏంటి వీడే మొత్తం తినేస్తాడా? ఆంటీకి నేను తినేశానని చెప్పాడా ఏమిటి? అంతే అయ్యుంటుంది. లేకపోతే ఆంటీ నన్ను ఖచ్చితంగా భోజనానికి పిలిచేవారు. వీడిని తిట్టానన్న కోపంతో నాకు భోజనం కూడా పెట్టనివ్వడేమో. మొత్తం వాడి తినేస్తున్నాడు. పోనీ నేనే వెళ్ళి తింటే? చాచా, అస్సలు వెళ్ళకూడదు అని అనుకుంటూ అక్కడే ఉన్న మిర్రర్లో తనని తాను చూసుకుంటూ, బాబోయ్ ఎలా కొట్టేశాడో, బుక్కంతా ఎర్రగా అయిపోయింది. వాడి ఇనుప చేతులు. అను తెల్లగా స్మూత్గా ఉంటుంది, కొట్టకూడదు అన్న జ్ఞానం కూడా లేదు వాడికి. నేనేమైనా బాడీ బిల్డర్ అనుకుంటున్నాడా? అంత గట్టిగా కొట్టేశాడు. దొంగ సచ్చినోడు. చేసిందంతా చేసి సారీ. పోనీ నేను వాడిని తిరిగి కొడదామా అంటే అసలు వాడికి దెబ్బ తగులుతుందా? పైగా నాకు వినిపించేలాగా మాట్లాడుతూ రొట్టెలు వేసుకుంటూ తింటున్నాడు. నాకేమో ఆకలి వేసేస్తోంది. అయినా నేను అసలు తినను. వాడితో అసలే తినను. మొత్తం తినేస్తాడేమో. అనో, నీకు సిగ్గులేదు? వాడు నిన్ను కొట్టాడు, మర్చిపోకు. ఆకలి వేస్తే కంట్రోల్ చేసుకో. కంట్రోల్ అనుకుంటూ తనని తానే కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తోంది అను. అప్పుడే అభిరామ్, అబ్బా అమ్మ, పప్పుచారు సూపర్ ఉంది. ఇందులో అప్పడం నంచుకొని తింటే నా సామిరంగా అంటూ ఇంకా అనన్యకి నోట్లో నీళ్లు ఊరేలాగా గట్టిగా మాట్లాడుతున్నాడు. అనన్య గబగబా గుమ్మం దాకా వెళ్ళి డోర్ తీయడానికి ట్రై చేసి ఒక్క నిమిషం ఆగి, చిచ్చి అను, నీకు అసలు సిగ్గులేదా?
అసలు పౌరుషమే లేదా? వాడు నిన్ను కొట్టాడే, అంతా మర్చిపోయి వెళ్ళి తినేస్తావా అని తనకి తానే మొట్టికాయ వేసుకుంది. పెరుగు ఎంత గట్టిగా తోడుకుందమ్మా, ఎంత కమ్మగా ఉంది. కమ్మటి పెరుగు అన్నంలో ఆవకాయ నంచుకు తింటే సూపర్ అంటున్నాడు అభిరామ్. నీ రన్నింగ్ కామెంటరీ ఏంట్రా బాబు, సైలెంట్గా తినకుండా ఈ వాగుడేంటి? భక్తి పాటల మధ్యలో రికార్డింగ్ డ్యాన్స్ పెట్టి డిస్టర్బ్ చేసినట్టు నన్ను ఎందుకురా డిస్టర్బ్ చేస్తున్నావు, బండనాయాలా అని తిట్టుకుంటోంది అను. నైట్ 12 అయ్యింది. అనన్యకి ఆకలితో నిద్ర పట్టట్లేదు. బ్యాక్ డోర్ నుంచి వెళ్ళిపోదామంటే డోర్ తాళం వేశాడు అభిరామ్. ఆకలి నకనకలాడిపోతోంది. అందరూ మంచి నిద్రలో ఉన్నారు. చిన్నగా పిల్లిలాగా బయటికి వచ్చింది అను. అమ్మయ్యా, అందరూ నిద్రపోయారు. అరే, అను తినలేదు, దానిని బ్రతిమలాడదామని ఎవ్వరికీ లేదు. వీళ్ళందరికంటే మా బామ్మ చాలా నయం. నాతో దెబ్బలాడినా నేను తినకపోతే అస్సలు ఊరుకోదు. ఐ మిస్ యూ బామ్మ, రేపు ఉదయమే వచ్చేస్తా నీ దగ్గరికి. అను, నువ్విప్పుడు చాలా చిన్నగా నడవాలి. ఎవరికైనా మెలకువ వస్తే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతావు. ఇంత బిల్డప్ ఇచ్చి దొంగతనంగా తింటున్నావా అని నవ్వుతారు అనుకుంటూ చిన్నగా నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది. అసలు నా కోసం ఏమైనా ఉంచారా లేదా, లేకపోతే మొత్తం ఆ పహల్వాన్ తినేశాడా అనుకుంటూ తన సెల్ ఫోన్లో టార్చ్ లైట్ ఆన్ చేసి చీకట్లో వెతుక్కుంటోంది అనన్య. అమ్మయ్యా, ఉంచారులే. ఇప్పుడు తినకపోతే రేపొద్దున ఇవన్నీ ఆ స్కూబీకి పెట్టేస్తారు. నా కోసం వీళ్ళెవ్వరూ ఆలోచించరు. ఇదేమైనా మా అమ్మ వాళ్ళ ఇల్లా ఏమిటి, నేను తినకపోతే బ్రతిమలాడి మరీ తినిపించడానికి అని తిట్టుకుంటూ ప్లేట్ తీసుకుని, నేను అలిగితే నేనే సర్దుకుపోవాలి. ఛీ, మరీ ఇంత వరస్ట్గా తయారైందేంటి నా లైఫ్ అని ఏదేదో అనుకుంటూ ఒక్కొక్కటి వడ్డించుకుంటోంది అను. అబ్బా, ఎంత మంచి వాసన వస్తోంది. నిజంగానే ఆంటీ ఈరోజు చాలా బాగా వంట చేసినట్టున్నారు. గబగబా తినేయాలి అనుకుంటూ ఆ తొందరలో 2 ముద్దలు తిందో లేదో పొల్లమారి ఒక్కటే దగ్గు వస్తోంది. వాటర్ కోసం వెతుకుతోంది. అప్పుడే అభి గ్లాస్తో వాటర్ ఇచ్చాడు. గడగడ గ్లాసు నీళ్లు తాగేసి మళ్ళీ ఇంకొక 2 ముద్దలు పెట్టుకుని అప్పుడు పక్కనే ఉన్న అభిరామ్ని గమనించి ప్లేట్ చిన్నగా పక్కకు పెట్టి కొంచెం తడబడుతూ, ఏంటయ్యా అలా చూస్తున్నావు? ఏదో రుచి చూద్దామని వచ్చాను అంతే. నేనేమి కడుపు నిండా తినట్లేదు, నాకేమీ అక్కర్లేదు అంటూ తన రూమ్లోకి మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేస్తోంది అను. అనన్య చెయ్యి పట్టుకుని దగ్గరికి లాగాడు అభిరామ్. అను, తింటూ తింటూ అలా వెళ్ళకూడదు, అన్నం మీద అస్సలు అలగకూడదు, ఇలా రా అని బలవంతంగా చైర్లో కూర్చోబెట్టి తానే ముద్దలు చేసి తినిపిస్తున్నాడు అభిరామ్. నాకొద్దు, నేనేమి తినను. తిను అను బలవంతంగా నోరు తెరిచి మరీ తినిపించాడు. ఇంకా చాలు, ఇంక నేను తినలేను. వద్దు వద్దు అంటూనే మొత్తం తినేసావుగా, ఇంకేముంది అన్నాడు అభిరామ్ నవ్వుతూ. అంటే ఏంటి, నువ్వు నాకిప్పుడు దిష్టి పెడుతున్నావా అంది అనన్య. నీ గురించి నాకు తెలియకపోతే కదా అను, నువ్వు ఆకలికి ఉండలేవని నాకు బాగా తెలుసు. ఇదే ఫస్ట్ టైం ఏమీ కాదు కదా నువ్వు తినడం నేను చూడటం అన్నాడు అభిరామ్ నవ్వుతూ. నేనంటే ఏమీ తినలేదు, ఖాళీ కడుపుతో నాకు నిద్ర రాలేదు. నువ్వు పీకల దాకా తినావు కదా, ఫుల్గా నిద్రపోయావు అనుకున్నాను. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అడిగింది అను. నీకోసమే వెయిట్ చేస్తున్నాను అను. నువ్వు ఆకలికి ఉండలేక ఖచ్చితంగా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం అనుకున్నాను. బట్ నీకు ఆకలి ఎక్కువగా ఉండడంతో మొత్తం నువ్వే తినేశావు అన్నాడు అభిరామ్. అయితే ఇందాక నువ్వు తినలేదా, లేకపోతే తిన్నా మళ్ళీ ఆకలేస్తోందా అయోమయంగా చూస్తూ అడిగింది అను. నువ్వు తినకుండా నేను ఒక్కడినే ఎలా చేస్తాను చెప్పు, అమ్మ వాళ్ళు కూడా భోజనం చేయమన్నారు తెలుసా. షుగర్ పేషెంట్స్ మీరు, భోజనం చేయకుండా ఉంటే ప్రాబ్లం అవుతుందని నేనే వాళ్ళని బలవంతం చేశాను అన్నాడు అభిరామ్. అవునా, అయ్యో ఆంటీ వాళ్ళని తప్పుగా అనుకున్నాను. పాపం నా గురించి వాళ్ళు వెయిట్ చేశారా? సో మీరు ఇప్పుడు ఏమీ తినలేదా, మొత్తం నేనే తినేశానని అలా చూస్తున్నారా? ఇప్పుడు మీకు ఏదైనా చేసి పెట్టనా అడిగింది అనన్య అభిరామ్ వైపు చూస్తూ. హా, తింటాను అను, ఏదో ఒకటి చేసి పెట్టు, బాగా ఆకలిగా ఉంది, చేస్తావా అడిగాడు అభిరామ్. సరే 15 మినిట్స్ వెయిట్ చేయండి, ఏదో ఒకటి చేసి తీసుకువస్తాను. థ్యాంక్ యూ అను నవ్వుతూ అన్నాడు అభిరామ్. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ టైం అవుతుందో తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ ప్రేమ కథ మీకు నచ్చితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.